మీ గ్రామంలో అణగారిన వర్గాలు ఉన్నారా? ఉన్నారండి. మీరు అయోధ్యకి వెళ్ళారా? వెళ్ళాను. కాశీకి వెళ్ళారా? వెళ్ళాను. మీ గ్రామంలో అణగారిన వర్గాల్లో ఎంతమంది, అంటే 100లో ఎంత శాతం మంది అయోధ్యకి వెళ్ళి ఉంటారు? నాకు తెలిసి వెళ్ళకపోయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే స్తోమత కూడా ఒక కారణం. వాళ్ళ దగ్గర అంత స్తోమత ఉండదు. అవును. అక్కడికి వెళ్ళి అయోధ్యకి వెళ్ళి కాశీకి వెళ్ళి ఈవెన్ కొంతమంది దగ్గరలో ఉన్న తిరుమలకు కూడా వెళ్ళలేరు. అంటే ఆ పక్కన ఉండే ఆ జిల్లాల వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు శ్రీకాకుళం, విశాఖపట్నం ఒక ఏరియాకి వెళ్ళి ట్రైబల్ ఏరియాలు ఉంటాయి. వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు, అన్నీ పూజిస్తారు, కానీ వాళ్ళకి అయోధ్యకి ఎలా వెళ్ళాలో టికెట్ చేసుకొని కూడా తెలియదు. కానీ మన ప్రభుత్వాలు చూడండి, హజ్ యాత్రలకు సబ్సిడీలు ఇస్తాయి, జెరూసలేం యాత్రలకు సబ్సిడీలు ఇస్తాయి, కానీ కొన్ని 100 కోట్ల ఆదాయం ఉన్న టెంపుల్స్లో చూడండి వారు ఇలాంటి సబ్సిడీలు మనం ఎవరికో అడగటం లేదు. అణగారిన వర్గాలకి, పేదలకు, ఒక పేదవాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి దర్శనం ఎప్పుడైనా చేసుకోగలుగుతాడా? అతనికి సామాన్య దర్శనం దొరకడమే గొప్ప. అలాంటి వ్యక్తులకు దేవుడి దర్శనం దొరికితే వాళ్ళు ఎప్పుడైనా తిరిగి ఇంకో మతంలోకి ఎట్టి పరిస్థితుల్లో పోరు. మనము రిజర్వేషన్లు అడుగుతామే అన్నిట్లో కావాలని. ఎందుకని ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ప్రతిరోజు ఇంతమంది అణగారిన వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి మనం దర్శనం కల్పించాలి. వారి బస్సు టికెట్ కానీ, ట్రైన్ టికెట్ కానీ, వీలైతే ఫ్లైట్ టికెట్ కానీ మనమే సబ్సిడీలో ఇచ్చి వాళ్ళని దేవుడి దర్శనం మనం ఎందుకు కల్పించలేకున్నాము అని ఎందుకు అడగటం లేదు?